రంగా రైట్ ధర్మారావు గారు, సమయం లేదు, దయచేసి ఆగండి. శాంతి ప్రసాద్ గారితో మాట్లాడదాం. ఒక్క నిమిషం ధర్మారావు గారు ప్లీజ్. శాంతి ప్రసాద్ గారు, సో మొత్తానికి శేఖర్ రెడ్డి గారు అనేకమైనటువంటి ప్రశ్నలు వేశారు, ఆరోపణలు కూడా చేశారు. శేఖర్ రెడ్డి లేవనైతే ప్రతి ప్రశ్నకి 2024 సమాధానం దొరికింది, చక్కటి సమాధానం దొరికింది. బాటా చెప్తూ కొట్టినట్టుగా గొడవ దొరికింది. అది మేము చెప్పలేదు, రాష్ట్ర ప్రజలు చెప్పారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలను అప్పీల్ చేశాడు, రాష్ట్ర ప్రజలు సమాధానం చెప్పారు. అయితే నేరుగా జగన్ రెడ్డికి ఛాలెంజ్ చేశాడు. తాడేపల్లిగూడెం సభ దగ్గర ఎన్నికల సభ, మొట్టమొదటి ఎన్నికల సభ, ఎన్నికలకు కూడా వచ్చిన తర్వాత జగన్ నిన్ను అధపాతాలను తొక్కేస్తానన్నాడు, తొక్కేశాడు. ఈ రోజు ప్రతిపక్ష హోదా కూడా కావాలి ముష్టెడుక్కునే పరిస్థితికి వచ్చాడు. ఇక అది అక్కడికి అతను వదిలేసాయి. ఇక అతని చేష్టలు, పిల్ల చేష్టలు, వాళ్ళ పార్టీ నేతలు మాట్లాడే మాటలకి విలువ లేదు. ఏదో మా డిబేట్కి వచ్చినట్టు మాట్లాడతారు, దానికి మనం వివరం తరలేని మాటలు తీసేస్తాం. కాకపోతే శేఖర్ రెడ్డి ఒక మాట అడిగాడు కాబట్టి అది ఖచ్చితంగా సమాధానం చెప్పాలి, ప్రజలకు కూడా వెళ్ళాలి. అదేంటంటే కాపు కార్పొరేషన్. ఎస్, ఛాలెంజ్ చూసాం. కాపు కార్పొరేషన్ ద్వారా ఎంతమంది కాపులకి మీరు ఉద్ధరించారు? కాపులకు విదేశీ విద్య అనే దాని అవకాశాన్ని ఇచ్చారా? ఎస్, చంద్రబాబు నాయుడు 16,000 కోట్లు ఇచ్చాడు. ఉన్న 5 సంవత్సరాల్లో మేము 2,000 కోట్ల చిల్లర, 2,409 కోట్లు ఎంతో చెప్తున్నారు. అతను చెప్పింది 5,000 కోట్లలో 1,600 కోట్లు. మీది 10,000 కోట్లు. 2,000 పర్సెంటేజ్ లెక్క తీసుకుంటే చంద్రబాబు నాయుడు పర్సెంటేజ్ ఎక్కువ కాపులు చేశారు. పర్సెంటేజ్ లో తీసుకుంటే అంటే ఇచ్చిన మాటకి చేసిన పనికి ఆ హామీ నిష్పత్తి తీసుకుంటే చంద్రబాబు నాయుడు కాపులు ఎక్కువ చేసినట్లు లెక్క. చంద్రబాబు నాయుడే కాపు రిజర్వేషన్ ఇచ్చాడు. తారీఖు గుర్తుపెట్టుకో, 8/3/2019, 8/3/2019, జియో నంబర్ 45. చూపించమంటా జియో కాగితం? నా చేతిలో ఇప్పుడు రెడీగా ఉంది, పెట్టుకొని కూర్చున్నా. ఇప్పుడు అడుగుతామన్న ఉద్దేశంతో. అయితే ఇప్పుడు శేఖర్ రెడ్డికి ఒక వాదనలు లేవనెత్తాడు అనుకున్నాను, అయితే చాలా తెలివిగా వాదనలు లేవనెత్తలే. మాకు 40% ఓటింగ్ వచ్చింది, రాష్ట్ర ప్రజలు మమ్మల్ని ఆచరించారు. ఈ మాట పట్టుకుని జగన్ రెడ్డి నాకు 40% వచ్చారు. 40% వాస్తవానికి 39% చిల్లరే, దాన్ని 40% అనరు. అయితే కాబట్టి 5 సంవత్సరాల కాలంలో మాకు 2 సంవత్సరాలు ఏమంటే 2 సంవత్సరాలు ముందే పరిపాలించే అవకాశం ఉంది ముఖ్యమంత్రిగా. ఎందుకంటే 40% ప్రజలు మా వెనకాల కూడా ఉన్నారు కదా అంటాడు. కానీ చంద్రబాబు నాయుడికి 2019లో కూడా 40% చిల్లరే ఉన్నారు. ఇంక 40% కూడా లేరు. ఆ రోజు అతనికి 23 సీట్లు వచ్చినాయి. మరి 11 సీట్లే వచ్చినాయి. దేవరిస్తే కాబట్టి వాదన చేసినప్పుడు సహేతుకమైన వాదన, నిలబడే వాదన, ప్రజలు మెచ్చే వాదన చేయాలి. ఇక రాధా, వంగవీటి రాధా గురించి మాట్లాడారు. వంగవీటి రాధా వ్యక్తిత్వం మీకు తెలియదు, వంగవీటి రంగా వ్యక్తిత్వం మీకు తెలియదు. అధికారం కోసం ఎవడు గొంతులు కోయడు, హత్యలు చేయరు, మత కల్లోలాలు లేవనెత్తారు, సీట్లోకి గుంజటం కోసం దుర్మార్గాలు చేయరు. రంగా అందరివాడు, కాపు కాదు, రంగా అందరివాడు. అతను చనిపోవడానికి ముందు కాపులు ఓన్ చేసుకున్నారు. అతను భద్రత రీత్యా అతనికి ప్రమాదం ఉండటం వల్ల కాపులు ఓన్ చేసుకున్నారు. కానీ అతను అందరివాడు. అతను జీవితంలో కష్టపడినంత బీసీ దళిత వర్గాల కోసమే. అతను పోరాటాలు అనేదే. ఆఖరికి అతను ఆమె నిరాదీక్షకు కూడా కూర్చుంది మా కస్తూరాపేట, నా సొంత ఇంటి పక్కన ఉన్న ఆ గిరిపురం పక్కన ఉన్న ఇళ్ల కోసం, వాళ్ళకి పట్టాల కోసం. నీకు తెలుసో తెలీదో, ఆ రోజు రంగా చనిపోయే రోజు నా స్నేహితుడు లాదవుతున్న నా స్నేహితుడు ఆ రోజు పుంజల శివశంకర్ కుమారుడు సుధీర్ కుమార్తో పాటు కూర్చోవాలి. మేము లాకాలకి విద్యార్థులందరూ వెళ్ళి ఆయనకి సంఘీభావం తెలపాలి. కానీ తెల్లారే మాకు ఆయన చంపేసిన వార్త వచ్చింది. నేను ఉదయం 6 గంటలుగా స్పాట్కి వెళ్ళా. నేను ఆ స్పాట్కి వెళ్ళా. నేను ఆ రోజంతా నేను పరిశీలించాను. ఆ తర్వాత జరిగింది. కాకపోతే అక్కడ కమ్మలు చంపారని నువ్వు ఇండైరెక్ట్ సర్వీస్, కమ్మలతో పాటు రెడ్లు ఉన్నారు. ఆ రెడ్డిల్లో నీ యొక్క అధినేత తండ్రి కూడా ఉంది. నాకు తెలుసు ఆ విషయాలు. కానీ ఇప్పుడు చర్చించుకోవడం అనవసరం. చరిత్రను తవ్వుకొని మట్టి మీద పోసుకోవడం మాకు అనవసరం. మేము ఇంక ముందుకు వెళుతున్నాం. ఇక ఇప్పుడు రిజర్వేషన్ అంశం గురించి లేవనెత్తచ్చు కదా, మీ అనుకూలమైన ప్రభుత్వం వచ్చింది కదా అని శేఖర్ రెడ్డి ప్రశ్నించాడు. ప్రశ్న వ్యాలిడే, కానీ సోదరా మేము స్థాయి దాటాం, ఒక అడుగు ముందుకేసాం.
ఇప్పుడు మేము రాజ్యాధికారం తీసుకువెళ్తున్నాం. మేము రాజ్యాధికారం తీసుకువెళ్తున్నప్పుడు ఇంకా మాకు రిజర్వేషన్తో పని లేదు. మేము కోరుకునేది ఏంటి తెలుసా, ఈ కాపు రిజర్వేషన్ చూసారా, దాన్ని కొనసాగించమని కాపు కార్పొరేషన్ కొనసాగించి తద్వారా మేము మాకు ఉన్నత చదువులు చదువుకునే అవకాశం, తర్వాత ఉపాధి ఉద్యోగ అవకాశాలు తీసుకునే అవకాశం, తద్వారా మేము బలపడటానికి, మా యొక్క వర్గీయులు బలపడటానికి, ఒక రకంగా చైతన్యం కూడా రాజకీయంగా తెచ్చుకోవడానికి మాకు అది సోపానం అవుతుంది తప్ప రిజర్వేషన్ కాదు. రిజర్వేషన్ అనే దాన్ని ఇక మేము అంతగా పట్టించుకోవట్లేదు. రాజ్యాధికారం అనే దాని మీద మేము దృష్టి పెట్టాము. ఖబర్దార్ ఇక నుంచి ఎవరైనా సరే కాపుల్ని హేళన చేసిన వాడు ఎవరైనా సరే ఖబర్దార్ అని చెప్పదలుచుకున్నాను. అది ఒక కాపు వాడిగా నేను చెప్పదలుచుకున్నాను. అయితే జనసేన వ్యక్తిగా నేను ఇంకోటి చెప్తున్నాను, ఇది అందరి పార్టీ, ఇది కాపుల పార్టీ కాదు. మీరు మా దానికి కాపుల పార్టీని ప్రొజెక్ట్ చేయాలని విశ్వ ప్రయత్నం చేసి మీ జగన్ రెడ్డి నానా మాటలు మాట్లాడుతున్నా చివరికి అవన్నీ మీకే కొట్టి తప్ప మాకెక్కడ మాకంటల పాప చిరంజీవి గారికి అంటిని, ఎందుకంటే అప్పుడున్న ప్రజలు అమాయకంగా నమ్మటం వల్ల అంటిని, కానీ పవన్ కళ్యాణ్ గారికి అంటల. కానీ మీకు రెడ్ల పార్టీ అని ఇప్పుడు ప్రతి ఒక్కడూ నమ్ముతున్నారు. ఎందుకంటే మీరు రెడ్లకే ఇచ్చుకున్నారు అవకాశాలన్నీ. ఇప్పుడు డిబేట్లు కూడా వచ్చేది రెడ్లే వస్తున్నారు తప్ప కూడా ఎవరు రావట్లేదు. శేఖర్ రెడ్డి గారు మిమ్మల్ని మీరు డిపెండ్ చేసుకోవడానికి. శాంతి ప్రసాద్ గారు ఏ సామాజిక వర్గం అండి? బుల్లెట్ సార్ ఆగండి, దయచేసి ఆగండి, నన్ను నోట్ చేసుకున్న తర్వాత మాట్లాడండి. వాళ్ళు ఏ సామాజిక వర్గం అండి? చెప్పారు కదా. మరి కాపు సామాజిక వర్గం స్పష్టంగా చెప్పాను. వినండి సార్, వాళ్ళు కాపు సామాజిక వర్గం నుంచి వాళ్ళు వచ్చి మాట్లాడొచ్చు, కానీ వాళ్ళని కాపుల పార్టీ అనకూడదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెడ్డి సామాజిక వర్గం నుంచి మేము వచ్చి మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడ్డి పార్టీ అయిపోయింది. అవును, మీ పాలన ఎంతమంది రెడ్లకు ఇచ్చారు, ఎంతమంది కాపులకు ఇచ్చారు, ఏం చేశారు? మీరు డిప్యూటీ సీఎం ఇచ్చారన్నారు ఆడడానికి, ఏ రోజున గౌరవం ఇచ్చారా? ఏ రోజున ఒక ఎస్సీ ఇచ్చారన్నారు? అతను రెడ్డి కాళ్ళకి కూర్చోబెట్టుకున్నారు. మీరు ఒక బీసీకి డిప్యూటీ సీఎం ఇచ్చామన్నారు. దయచేసి శేఖర్ రెడ్డి గారు ఒక ఎస్సీ మీరు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినప్పుడు శాంతి ప్రసాద్ గారు, శేఖర్ రెడ్డి గారు మీరు మాట్లాడండి. సార్ బ్రహ్మనాయుడు గారు ఇలా మధ్యలో డిస్టర్బ్ చేసే విధానం ఉంటే వాళ్ళు మాట్లాడుతున్నా చర్చా సాంప్రదాయం శాంతి ప్రసాద్ గారికి బాగా తెలుసు. టైం వచ్చినప్పుడు పంచాయతీ మేము టైం వచ్చినప్పుడు మాట్లాడాలి సార్. కొద్దిగా గాడి తెట్టుగా నేను దాని గాడిలో పట్టాల ప్రయత్నం చేస్తా సార్. ఒక్క నిమిషం సార్, వచ్చిందే 4-5 ఒక పార్టీ నుంచి కాబట్టి శాంతి ప్రసాద్ గారు ఇష్టం. ఓర్చుకోలేనంత ఫ్రస్ట్రేషన్ ఎందుకున్నారు? మీరు గెలిచింది, మీరు ఓడిపోయారు. నెక్స్ట్ 5 years తర్వాత మీరు ఉంటారో ఎవరికి తెలియదు. మీరు ఆగండి సార్, 30 ఏళ్ళు రాజకీయం చేస్తాం, ఎక్కడికి పోము, ఎక్కడికి పోయే ప్రసక్తే లేదు. 30 ఏళ్ళు చేస్తాం రాజకీయం. సాక్షిలో మీ వాళ్ళే 10 మంది ఉంటున్నారుగా. దయచేసి ఆగండి. తర్వాత వారి తర్వాత మీరు మాట్లాడుదురు ధర్మారావు గారు. వాళ్ళని ఆపలేని పరిస్థితి ఉంటే మమ్మల్ని శేఖర్ రెడ్డి గారు దయచేసి మీరు కంటిన్యూ చేయండి. శాంతి ప్రసాద్ అన్న, నువ్వు హేళనగా ఎగతాళిగా మాట్లాడు. నువ్వు మాట్లాడిన అంశాలు కొన్ని సహేతుకమైన అంశాలు సమాధానం చెప్పా. సమాధానం చెప్పాలని చెప్పాను. శాంతి ప్రసాద్ గారు దయచేసి వారిని మాట్లాడివ్వండి. శేఖర్ రెడ్డి గారు 4-5 ఒక పార్టీ నుంచి మళ్ళీ మధ్యలో ఇంటరప్షన్ ఒకటి. మళ్ళీ ఇంకో విషయం అండి, సాక్షులకు చెప్పుకో సార్. దయచేసి ఆగండి శాంతి ప్రసాద్ గారు, దయచేసి ఆగండి సార్ ప్లీజ్. మాట్లాడకుండా మా మీద కాన్సన్ట్రేషన్ పెడతాగా. ఆగండి సార్, మీరు కంటిన్యూ చేయండి. శాంతి ప్రసాద్ గారు మర్చిపోయినట్టున్నారు. ముందు ఆ మెమరీకి ఏమన్నా పోయిందంటే తెచ్చుకోమని చెప్పండి. ఇదే శాంతి ప్రసాద్ గారు మీ అందరికీ చిప్పు, అందుకు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. శాంతి ప్రసాద్ గారు ఆగండి సార్. నేను మాట్లాడతాం మొదలెడితే మీరు చాలా తలకాయలు పెట్టుకోవాలి. శాంతి ప్రసాద్ గారు, శేఖర్ రెడ్డి గారు వ్యక్తిగత విమర్శలు దయచేసి. మీరు మీ అధికార బలంతో 2019 నుంచి 2024 వరకు మా అధినేత గురించి మాట్లాడిన మాట ఒక్కొక్కటి తలుచుకుంటే గుండెలు రంగిపోతాయి. శాంతి ప్రసాద్ గారు గతం అయిపోయింది. దయచేసి వదిలేయండి. గతంలో ఏదో మాట్లాడారు వారి పార్టీ వాళ్ళు, వదిలేసేయండి. నేను మాట్లాడేది వింటారా సార్?
ఇదే శాంతి ప్రసాద్ గారు వేరే టీవీకి సంబంధించినటువంటి చర్చా కార్యక్రమంలో వంగవీటి రంగా గారి మర్డర్ విషయంలో ఏం మాట్లాడారు అనేది ఆయన ఒకసారి నెమరు వేసుకుంటే ఇప్పుడు మాట్లాడతాది ఇప్పుడు మాట్లాడతా విషయాలు తెలుసు సార్ చరిత్ర మర్చిపోదు ఎక్కడికి పోదు ఆయన మాట్లాడి ఇంకో విషయం ఆయన మాట్లాడుతూ ఇంకా ఏం మాట్లాడారంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్ష హోదా దేవిరించుకుంటున్నారని. సార్ మీరు ఒక అడ్వకేట్ హైకోర్టులో మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు, కనీసం ఏదైతే అసెంబ్లీ రూల్ పొజిషన్ చూసారా సార్? 1950 చూసుకొని ఆ రోజు ఆ డిబేట్ లో ఉంటే ఆ రోజు ఇది ఖండించేవాళ్ళు. 12B దేనికి అసలు మీకు సోయి ఉందా? మీ అడ్వకేట్లు ఏమన్నా అడగండి. నువ్వు 12B పెద్దగా చదువుకుంటూ దాన్ని నానార్థాలు తీసావు. ఆ రోజు ఆ డిబేట్ లో ఉంటే ఖచ్చితంగా నేను ఖండించేవాడిని. చెప్పండి, హైకోర్టు చెప్పండి. ఈ రోజు జగన్ కేసులో వాదిస్తున్న ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టులో త్రిపుల్ కేసు మీద శాంతి ప్రసాద్ గారు దయచేసి ఆగండి, సమయం లేదు. శేఖర్ రెడ్డి గారు కంక్లూజన్ ఇవ్వండి. శేఖర్ రెడ్డి గారు శాంతి ప్రసాద్ గారు గత చర్చలకు సంబంధించిన అంశాలు వద్దు, ఇక్కడ సమయం లేదు. గతంలో చర్చకు సంబంధించిన అంశాలు వద్దు దయచేసి. ఆయన కొంచెం బీపీ మాత్రం అలాంటి వ్యక్తిగతంగా నువ్వు టెక్నికల్ గా వ్యక్తిగతంగా మాట్లాడుకోవద్దు, ఒకరికొకరు గౌరవించుకొని మాట్లాడుకుందాం. ఇప్పుడు దాకా ఎలా జరిగిందో చర్చ, అలాగే పాలసీ మీద గతంలో జరిగిన అంశాల మీద మాట్లాడండి. ఇప్పుడు ఇందాక శేఖర్ రెడ్డి గారు మీరు అనేక అంశాలు రంగా గారికి సంబంధించి ఆయన మర్డర్ ఎపిసోడ్ కి సంబంధించి ఆ తర్వాత జరిగిన అనేక అంశాలు చాలా మంచి పాయింట్స్ లేవనెత్తారు, దానికి ఒక సమాధానం ఇచ్చారు. అలాంటి అంశాలు మాట్లాడండి కానీ వ్యక్తిగతంగా వద్దు. కంటిన్యూ చేయండి. మరి ఏం మాట్లాడుతున్నాను, ఎందుకని చెప్పి ఆయన ఆగలేకపోతున్నారు. కంటిన్యూ చేయండి, కంటిన్యూ చేయండి. చర్చా సాంప్రదాయం తెలిస్తే వయసు సమాధానం చెప్పకూడదు. ఇప్పుడు బీపీ అవుతుంది, ఇప్పుడు బీపీ ఎవరికి రేజ్ అవుతుంది? ఎవరికి రేజ్ అవుతుంది బీపీ? ఎవరికి రేజ్ అవుతుంది బీపీ? రెడ్డి ఎంత అసహనం రెడ్డి మీకు ఎందుకు ఇవ్వాలా అధికారం? మీకు ఎందుకు ఇవ్వాలా ప్రతిపక్ష హోదా అయినా కనీసం? అందుకని ఇవ్వలేదు ప్రజలు. సార్ దయచేసి ఆగండి, శాంతి ప్రసాద్ గారు ఆగండి. ఆగుతారా? ఆయన మాట్లాడినంతసేపు మాట్లాడారు. మీరు పాయింట్ లోకి వస్తుంటే డైరెక్ట్ గా పాయింట్ లోకి వస్తుంది. వినండి, నేను వేరే వాళ్ళ హౌస్ లో ఉన్నాను కాబట్టి గట్టిగా మాట్లాడలేదు. మీరు పాయింట్ డైరెక్ట్ పాయింట్ కి వస్తుంది, సమయం తక్కువ ఉంది. అంత అజ్ఞానం అయితే అన్న కాదనుకున్నా నేను. ఆయన తెలివైనోడు, హైకోర్టు అడ్వకేట్, కానీ ఆయన ఒక నిషాని లాగా శేఖర్ రెడ్డి గారు డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేది. సార్ మీరు ఒక మాట మాట్లాడతారు, వారు ఒక మాట మాట్లాడతారు, కాంట్రవర్సీ కదా, మీరు పాయింట్ లోకి వచ్చేసేయండి. శాంతి ప్రసాద్ గారు దయచేసి సమయం కోరుకోవద్దు. శాంతి ప్రసాద్ గారు దయచేసి అలాంటి వ్యాఖ్యలు చేయొద్దు. అంతమంది వెంకటరెడ్డి అయిపోయాడు, ఇప్పుడు శేఖర్ రెడ్డి వచ్చాడు. శాంతి ప్రసాద్ గారు దయచేసి అలాంటి వ్యాఖ్యలు చేయొద్దు. దయచేసి కాదు, అలా కాదు. సో బుద్ధి ఉంది అనుకున్నాను అంటే ఈయనకు ఒక్కడికే బుద్ధి ఉంది, ఈ డిబేట్ లో పాల్గొని ఎవరికి బుద్ధి లేదనా? ఈ సెటర్ లో మార్కోమంటున్నా, ఈ సెటర్ లో మార్కోండి. సిగ్గు, లజ్జ, మానం, అభిమానం, కూర్చు ఎవడు కూడా హైకోర్టు అటువంటి పిటిషన్ చేయడు. ఏం చేయడం అంటే వాడు ఎంత ఎదవా రాష్ట్ర ప్రజలు మాట్లాడుతున్నారు. అధికారాన్ని ఒకసారి నేను యొక్క వయసు శేఖర్ రెడ్డి గారు ఎవరా నీకు దిక్కుమాల జాతి? లేదా ఎవరా నీకు దిక్కుమాల జాతి? దిక్కుమాల జాతి అందుకు మేము జాతి శాంతి ప్రసాద్ గారు శేఖర్ రెడ్డి గారు దయచేసి ఈ టైప్ ఆఫ్ డిస్కషన్స్ వద్దండి. ఈ టైప్ ఆఫ్ డిస్కషన్స్ వద్దు, దయచేసి వద్దు. ధర్మారావు గారు మీరు కంక్లూజన్ ఇవ్వండి దయచేసి. ఇలాంటి ఈ డిస్కషన్స్ వద్దండి, ఈ టైప్ ఆఫ్ డిస్కషన్స్ వద్దు దయచేసి. ఓన్లీ బుల్లెట్ గారు మీరు కంక్లూజన్ ఇవ్వండి. ఫైనల్ గా మీట్ లో పెట్టేసండి దయచేసి. బుల్లెట్ గారు కంక్లూజన్ ఇవ్వండి. ఈ యొక్క వైసీపీ ప్రభంజనం మొత్తం అంతా తుడిచిపెట్టుకుపోయింది. వాళ్ళ మైండ్ చెడిపోయింది. ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి అధినాయకుడు కూడా అర్థం కావట్లా. వింత వింతగా చేస్తున్నాడు. మైండ్ చిట్లింది అనుకుంటా. ఆయన ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉండి
ఏమంటే ఈవీఎంలు పాల్గొడితే తప్పు లేదంట. ఎవడన్నా అసలు ముఖ్యమంత్రి మాట్లాడే మాట్లాడండి. ఇట్లాంటి ఎన్నుకున్నామండి మనం. ఈ సభ్య సమాజంలో ఇట్లాంటి ముఖ్యమంత్రి మనం ఎన్నుకుంది. ఇవాళ శేఖర్ రెడ్డి ఏదో మాట్లాడుతున్నాడు. శేఖర్ రెడ్డి ఒకటి గుర్తుంచుకోండి, మీరు ఎంత తపస్సు చేసినా, ఇవాళ రంగా గారిని నిర్లక్ష్యం చేసిన ఈ రెడ్డి సామాజిక వర్గానికి భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితుల్లో మేము ఎవరు కూడా ఒక్క అనావంతు కూడా మీకు సహాయ సహకారాలు పేరు పెట్టలేదు కదా. మిమ్మల్ని ఎలా తొంగలో దొక్కాలో, మిమ్మల్ని ఎలా కాలు రాయాలనేది మేము ముందు భవిష్యత్తులో మేము ముందుకెళ్తాం. మా ఆరాధ్య దైవం రంగా గారి జిల్లా మీరు పెట్టలేదు, మీరు ఈ ప్రభుత్వంలో పెట్టించుకోండి. బుల్లెట్ ధర్మారావు గారు ఈ ప్రభుత్వంలో పెట్టించుకోమని ఇందాక శేఖర్ రెడ్డి గారు కూడా చెప్పారు. మీ దగ్గర అంత సత్తువ ఉంటే ఈ ప్రభుత్వంలో పెట్టించుకోమని ఆయన చెప్పారు ఇందాక. అది మీరు చూసుకోండి, ఇంకా 5 సంవత్సరాలు టైం ఉంది కాబట్టి. శేఖర్ రెడ్డి గారు పెట్టించుకుంటాం సార్, మేము 100% శేఖర్ రెడ్డి గారు చెప్పేది ఏంటి, ఆ ప్రభుత్వంలో పెట్టించలేకపోయారు, మీ ప్రభుత్వంలో పెట్టించలేకపోయారు, మా ప్రభుత్వంలో తప్పకుండా పెడతారు. మాకు ఆ నమ్మకం ఉంది కాబట్టి 164 సీట్లు గెలిచారు. మీకు 11 సీట్లతోనే ఇంటికి పంపించారు. ఎందుకంటే మీరు పెట్టలేదుగా జిల్లాకి, అందుకనే మీకు ఇంటికి పంపించారు. భవిష్యత్తులో మీరు ఎంత తప్ప చేసినా, మరో వెంకటరెడ్డి ఇప్పుడు శేఖర్ రెడ్డి గుర్తుంచుకోండి, మీరు ఎంత తప్ప చేసినా, శేఖర్ రెడ్డి గారు మీరు ఎంత తప్ప చేసినా ఈ బుల్లెట్ ధర్మ ఛాలెంజ్ చేస్తున్నాడు. రాధా రంగా మిత్రమండలి ఉన్నంత కాలం రంగా గారి అభిమానులు 1 కోటి మంది పైగా ఉన్నారు రాష్ట్రంలో, అన్ని కులాల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ గా ఉన్నారు. రంగా గారి జిల్లా పేరు పెట్టలేదు కాబట్టి. శేఖర్ రెడ్డి గారు దయచేసి మీరు 1 వర్డ్ కంక్లూజన్ అవ్వండి దయచేసి. సార్, ఎవరండి దిక్కుమాలిన జాతి? ఖచ్చితంగా శాంతి ప్రసాద్ గారికి క్షమాపణ చెప్పి తీరాల్సిందే. ఎవరండి దిక్కుమాలిన జాతి? మా జాతి గురించి ఎందుకు వచ్చావు? నా గురించి ఎందుకు వచ్చావు? నేను నిన్ను ఇచ్చాను, నువ్వు మాట్లాడను, పిచ్చి పిచ్చిగా ధన్యవాదాలు. శాంతి ప్రసాద్ గారు, శేఖర్ రెడ్డి గారు, బుల్లెట్ ధర్మారావు గారు అందరికీ పేరు ధన్యవాదాలు. మరి